కొన్ని ప్రైవేట్ కాలేజీల ఆగడాలు ఎట్లుంటున్నాయంటే నిజాలు రాసిన జర్నలిస్టుల ఇంటి మీదకి దాడికి పోయి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటున్నారట. జర్నలిజం అంటేనే ప్రజాస్వామ్యంలో నాలుగో పిల్లరు. అటువంటి వృత్తిలో ఉన్న విలేకరిని విద్య అమ్ముకునేటోళ్ళు కాళ్ళు మొక్కించుకునుడు ఏందే బాలన్న అంటే వీడియో వచ్చిందిగో చూడుర్రి. చూసినరా, ఎందుకు రాసినావు అనుకుంటా విలేకరి అన్న మర్యాద లేకుండా మీరు అని సంబోధించకుండా నువ్వు అన్నట్టు ఏకవచనంతో మాట్లాడుతున్నదంటే ఆమె ఎంత విజ్ఞానవంతురాలో ఎదుటోళ్లకు ఎంత మర్యాద ఇస్తుందో అర్థమైతలేదు. అట్లా నోరు పెద్దగా చేసే చైర్మన్ ఉన్న కాలేజీలో చదువుకునే పిల్లల పరిస్థితి ఏంది? ఇంటి మీదికి గుండెగాలను తీసుకుపోయి చదువు సంస్కారం నేర్పే వృత్తిలో ఉన్న గీతం కాలేజీ చైర్మన్ మనీషా నాయర్ మేడము ఇట్లా సంస్కారం తప్పి కాళ్ళు మొక్కించుకునుడు ఏంది, కొట్టిపిచ్చుడు ఏంది? బుడపిల్లగాని ముంగంటే పాపం పొట్టు కొట్టిరట. చట్టాన్ని చేతులకు తీసుకునేందుకు ఈమెకేం అధికారం ఉంది? ఒకవేళ ఏమన్నా ఆమె చెప్తున్నట్టు ఆయన అసత్య కథనాలు రాస్తే పోయి పోలీసులకు ఫిర్యాదు అయితే తప్పొప్పులు పోలీసులు చూసుకుంటారు. కేసు అయితే ఏం శిక్ష చేయాలనో కోర్టు చూసుకుంటుంది. అట్లా కాకుండా వెనుకటి కాలంలో కచ్చిరికాడికి పిలిచి పెదరాయిళ్ళు చిరరాయిళ్ళు తప్పు దొరకబట్టి కాళ్ళు మొక్కిచ్చినట్టు ఇట్లా చేసుడు ఏంది? అందుకే ఇగో ప్రెస్ క్లబ్ కాడికి మనీషా మేడం పోతే ఇట్లా విలేకరులు గో బ్యాక్ అని నినాదాలు ఎత్తుకుండ్రు. నిప్పులేందే పొగ పుట్టది. తప్పు జరగంది మాత్రం ఇట్లా విలేకరుల దాకా ముచ్చట పోదు. అసలు ముచ్చట ఏందో పోలీసులు ఎంక్వైరీ చేస్తే అర్థమైతట్టు ఉన్నది. అందుకే అనంతపురంలో ఉన్న గీతం కాలేజీ గురించి ఎంక్వైరీ చేయాలి. ఇక ఇట్లా అయినాక రేపు విలేకరులు స్వేచ్ఛగా వార్తలు ఎట్లా రాస్తారు? ఇది పత్రికా స్వేచ్ఛను హరించిన కిందికే వస్తుందంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.